రామాపురం, మంగాపురం పక్కపక్క గ్రామాలుండేవి. 2 గ్రామాల ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. మంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పెద్ద చెరువులోని నీటితోనే 2 గ్రామాల వారు పంటలు పండిస్తుంటారు. గత 2 ఏళ్లుగా వానలు లేకపోవడంతో చెరువులో నీరు పూర్తిగా అడుగంటిపోయింది. నీటి కొరతతో పంటలు పండక కరువు పరిస్థితులు ఎదురయ్యాయి. మంగాపురం సర్పంచ్ కొండయ్యకు ఒక ఆలోచన వచ్చింది. మా గ్రామ పరిధిలో ఉన్న ఈ చెరువులో నీటిని రామాపురం వారికి ఎందుకు ఇవ్వాలి? ఆ నీటిని అలాగే నిల్వ ఉంచితే ఆపద సమయంలో సహాయపడతాయి కదా. చెరువు గట్టు ఎత్తు పెంచితే ఇంకా ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. అప్పుడు కరువు పరిస్థితులన్నీ తేలిగ్గా ఎదుర్కోవచ్చు అనుకున్నాడు కొండయ్య. గ్రామంలోని యువకులందరి సహకారంతో వర్షాకాలంలో వచ్చేలోగా చెరువు గట్టు ఎత్తు పెంచాడు. వర్షాకాలం మొదలైంది. ఆ సంవత్సరం ఆశించిన దానికంటే ఎక్కువ వర్షం కురవడంతో చెరువు నిండి నీరు చేరింది. వరి పంట తరువాత అపరాలు కూడా బాగా పండాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటనంతా గాదెల్లోనే నిల్వ ఉంచారు మంగాపురం గ్రామ ప్రజలు. ఎత్తు పెంచిన కారణంగా చెరువులో ఇంకా సగం నీరుంది. కానీ రామాపురం వారికి ఇవ్వటానికి ఇష్టపడలేదు కొండయ్య. ఈ విషయం ముందే తెలుసుకున్న రామాపురం రైతులు చిన్న చిన్న గుంతలు తవ్వి వాన నీటిని నిల్వ చేసుకొని వాటితో వరి పంట మాత్రమే పండించుకోగలిగారు. పర్యావరణంలో కలుగుతున్న విపరీతమైన మార్పుల కారణంగా ఎండాకాలం కూడా ముసురు పట్టి అకాల వర్షాలు మొదలయ్యాయి. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చెరువు నిండిపోయింది. ఒక అర్ధరాత్రి ఊరంతా నిద్రలో ఉండగా మంగాపురం వైపు ఉన్న చెరువు గట్టు తెగిపోయింది. ఆ నీరు మంగాపురాన్ని ముంచేసింది. ఊరు కొంచెం పల్లంగా ఉండటంతో నీరు మొత్తం ఊళ్ళోకి చేరింది. దాంతో నిల్వ ఉంచిన పంటంతా తడిసిపోయింది. మంగాపురం ప్రజలు ఒక రోజంతా బిక్కుబిక్కుమంటూ ఆ నీటిలోనే కాలం గడిపారు. ఇది తెలుసుకున్న రామాపురం సర్పంచ్ సూరయ్య వెంటనే స్పందించాడు. గ్రామంలోని యువకులతో మంగాపురం బయలుదేరాడు. అంతా కలిసి నీటిలో చిక్కున్న వాళ్ళందరినీ రామాపురం తీసుకొచ్చారు. వారికి భోజనం వసతులు సమకూర్చారు. వరద తగ్గుముఖం పట్టాక తిరిగి వెళ్ళేటప్పుడు తమ ఊళ్ళో ఇంటింటికి తిరిగి సేకరించిన బియ్యం, పప్పులు, ఉప్పులతో పాటు కొంత డబ్బు కూడా కొండయ్యకి ఇచ్చారు. అవి ఊరి జనానికి పంచమన్నారు. రామాపురం ప్రజలు సర్పంచ్ సూరయ్య చూపిన అభిమానానికి, సేవకు ఎంతో ఆనందపడ్డారు. కొండయ్య మాత్రం రామాపురం ప్రజలకు ఏదో ద్రోహం చేసినట్లు భావించాడు. వెంటనే సూరయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పాడు. నేనే ఈర్ష్యతో చెరువులోని నీరంతా తాము వాడుకుని ఎక్కువ పంట పండించాలనే దుర్బుద్ధితో నీటిని నిల్వ ఉంచడం వల్ల గొట్టు తెగి చివరకు తమకే ముప్పు ఏర్పడిందని సూరయ్యతో చెప్పాడు. తమ గ్రామం పట్ల రామాపురం సర్పంచి చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు కొండయ్య. వెంటనే తెగిపోయిన గట్టును సరిచేయించాడు. ఆ రోజు నుండి మంగాపురంతో పాటు రామాపురం వారికి కూడా ఆ చెరువుపై సమాన హక్కులున్నాయని ప్రకటించాడు. చెరువులో నీటిని 2 గ్రామాల వారు సమానంగా పంచుకోవటంతో రామాపురం, మంగాపురం ప్రజలు కష్టపడి పంటలు పండించుకొని సుఖశాంతులతో జీవించసాగారు.